వెల్కమ్ టు కేఫై టీవీ. గోనెగండ్ల అర్ధరాత్రి సుంకులమ్మ దేవత గుడిలో చోరీ. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో గాజుల దిన్నె ప్రాజెక్టు కుడికాలువ దగ్గర సుంకులమ్మ గుడి లోపల అర్ధరాత్రి దొంగలు పడి అమ్మవారి నగలు ఉండి పగలగొట్టి డబ్బులు వెండి దొంగలించారు. అమ్మవారి ముక్కుపడకలు డబ్బులు 70,000 లేదా 80,000 వరకు ఉంటుందని, వెండి 20 తులాల నుండి 30 తులాల వరకు ఉంటుందని, గతంలో 3 గుడి గంటలు కూడా పోయినాయి. పోలీసులు వెంటనే దొంగలను గుర్తించి పట్టుకొని దొంగలపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని పోలీసులకు ఆలయ కమిటీ వారు తెలిపారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ వై నరేష్, గోనెగండ్ల. ఇది బయట ఉన్నది ఒకటి ఉగాదప్పుడు ఏటలు దిగుతుంది. ఒక్క కాక 500 ఉంది తీసుకోమంటారు అనమాట. కొనేల గ్రామం. ఈరోజు తెల్లవారుజామున గాలిదిన్న సమీపంలో ఉండే శుంకల పరమేశ్వరి దేవాలయం నందు తెల్లవారుజామున చోరీ జరిగింది. అందులో నగదు డబ్బు, కొంత వెండి, కొంత బంగారు ముక్కు పుడకలు అలాంటివి భక్తాదులు వేసి ఉన్నారు. మేము పోయిన ఉగాది నుంచి ఇంతవరకే హుండీ ఓపెన్ చేయలేదు. ఆ హుండీలో సుమారుగా అయితే ఒక 70,000 నగదు అమౌంటు మరియు 20 తులాల వెండి లేదా చిన్న చిన్న బంగారు ముక్కు పుడకలు అలాంటివి భక్తాదులు వేసి ఉంటారు. అది ఎవరో ఇంతకుముందు గతంలో కూడా 2 గంటలు, ఒక్కొక్క గంట వచ్చేసి 5 కేజీల గంటలు 2 గంటలు గతంలో కూడా పోయినాయి. ఇంతవరకు ఎవరు అనేది తెలియట్లేదు. దాని గురించి కొద్దిగా సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కొద్దిగా సెక్యూరిటీ పరంగా చేస్తారని, అందులో ఇలాంటివి ముందు ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాము. సెలవు తీసుకున్నాము. నా పేరు రామచంద్ర సార్. నీ పేరు? రామచంద్ర సార్. పొలిమార సుంకులమ్మ పరమేశ్వరి ఆలయం నందు చోరీ జరిగింది. ఇది రెండో పారి జరగడము. ఈ జరగడానికి కారణమైన ఏ మనుషుల్ని వదిలిపెట్టకూడదని కోరుకుంటూ. గుళ్ళో ఎంత అమౌంట్ ఉంటుంది? ఎంత గుళ్ళోన వచ్చేసి ఉగాది కొద్ది ముంచాక ఉండి ఓపెన్ చేసినాము. ఉగాది కాకుంటే కానుకలు కానీ, బంగారు కానీ, మామూలు వెండి కానీ ఇచ్చిన వాళ్ళు, వేసిన వాళ్ళు మొక్కులు తీర్చుకున్నారు. దగ్గర అమౌంట్ వచ్చేసి 70,000 దగ్గర ఉంటుంటుంది. ఒక 20 తులాలు పోయినాయి వెండి. ముక్కు పుడకలు ఉంటాయి, 2 వేసినారు. ఇంకా గంటలు ఇంతకుముందు చోరీ జరిగింది. దానికి ఈ పోలీసు వాళ్ళు చర్య తీసుకున్నాలని కోరుకుంటున్నాను. నా పేరు వీరశేఖర్. చేయబెట్టట్లా ఒక చేయి ఒకటి
బంగారు వెండి నగలు పోయిందని ఇక్కడ పూజారి చెప్తున్నారు. గోదాన్ని నేను అప్పుడే చెప్తే మీరు ఎస్ఐ ఫోన్ చేసి అరుస్తున్నప్పుడు ఏమి ముట్టుకుంటున్నారు ముట్టలేదు అప్పుడే ముట్టింది అప్పుడు ఏడు దోశలు వర్షాలు